శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా ప్రతి మనిషిని ఏలుబడి చేస్తున్నటువంటి పరిస్థితులు సమాజంలో కనబడుతున్నాయి. దానిని గురించి ఏ కార్యాలైతే, ఏ పాపాలైతే నీలో ఉండకూడదో, నీ కుటుంబంలో ఉండకూడదో, దానిని గురించి జాగ్రత్త పడాలని పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి బైబిల్ వేద గ్రంథంలో అద్భుతమైనటువంటి మాట మనం చదువుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి మాట దానిని గురించి మనం ఆలోచించి జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. 19 నుండి 21 వచనాలలో మనకు కనిపిస్తున్నటువంటి మాటల్లో 4 రకాలైనటువంటి పాపాలు కనబడుతున్నాయి. అంటే 4 రకాలుగా డివైడ్ చేసి చూస్తే 4 రకాలైనటువంటి విభజనలు కనబడుతున్నాయి. 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏంటా శరీర కార్యములు అని ఆలోచన చేస్తే జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఇది శరీర సంబంధమైనటువంటి పాపము గురించి మాట్లాడుతున్నాడు. ఈ 19వ వచనంలో జారత్వము, అపవిత్రత, కాముకత్వము అనేటువంటి విషయాలు, ఈ 3 మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి శరీర సంబంధమైనటువంటి పాపమును గురించి మనకు పరిచయం చేస్తుంది. ఈనాడు ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలకిస్తే క్రైస్తవుల కుటుంబాలు కావచ్చు, సమాజంలో ఉన్న కుటుంబాలు కావచ్చు, దేవుని మాట లేక, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేక చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, పాడైపోయే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు చాలా మట్టుకు పాడైపోయిన కుటుంబాలలో ఈ లక్షణాలు కలిగినటువంటి వారే కొంతమంది 80% కనిపిస్తున్నారు. ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయంటే ఏంటి కారణం అని ఆలోచన చేస్తే లేఖనం స్పష్టత తెలియజేస్తుంది. ఆ కుటుంబంలో, విడిపోయిన కుటుంబంలో ఏముంటుందంట? శరీర కార్యములు ఉన్నాయంట. శరీర కార్యము, అందులో ఒక భాగమైనటువంటిది శరీర సంబంధమైనటువంటి పాపములు గుర్చినటువంటి మాటలు. ఏంటి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము. మరి మిగతావేంటి? విగ్రహారాధన, అభిచారము. ఇవేమిటి అని ఆలోచన చేస్తే మతపరమైనటువంటి పాపముల గురించి మాట్లాడుతుంది. అంటే మతం అనేటువంటి పేరిట పాపం ఈరోజు విశ్వాసి అవిశ్వాసిగా మారిపోవడం. అంటే ప్రభువుని వెంబడిస్తున్నామని చెబుతూ అవిశ్వాసిగా కొనసాగుతూ ఈ కోవలో నడిచిన వారు కనిపించడం లేదా? అలా ప్రభువునే లెక్క చేయకుండా, ప్రభు మాటనే తీసుకోకుండా, ప్రభువునే విశ్వసించకుండా ఈ కోవలో ఉన్నటువంటి వారి సహోదరులు ఎంతమంది లేరు? ఈనాడు కుటుంబాలు పాడైపోవడానికి, విచ్ఛిన్నమైపోవడానికి కారణాలు ఇవి అండి. కారణాలు చాలామంది అంటూ ఉంటారు, నిజానికి బాగున్నావా అంటే బాగున్నావా అంటారు. కానీ వాస్తవానికి గోడ మీద తగిలించుకున్నటువంటి మన ఫోటోలోనే నవ్వు కనిపిస్తుంది, కానీ నిజ జీవితంలో మాత్రం ఏముండటం లేదండి. నవ్వు లేదు. కుటుంబాల్లో ఏదో ఆటంకం, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు. పలానా కోడలు వచ్చిన తర్వాత నా కుటుంబం పాడైపోయిందన్న కుటుంబం ఒకటి, పలానా ఇంటికి వచ్చిన తర్వాత అత్త వల్ల నా కుటుంబం ఇలా పాడైపోయిందన్నటువంటి చెప్పిన వారు కొందరున్నారు. ఇలా రకరకాల అభిప్రాయాలతో కుటుంబాలు నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు ఈనాడు సమాజంలో కనపడుతుంది. ఎందుకు పాడైపోతుంది, ఎందుకు ఇలా అయిపోతుందంటే ఆ కుటుంబంలో దేవుని మాట లేదు, దేవుని వాక్కు లేదు. వారి హృదయంలోనికి, వారి మైండ్లోనికి దేవుని మాటను తీసుకోలేదు. వాళ్ళు ఏవేవో లక్షణాలు అని శరీర సంబంధమైనటువంటి పాపాలతో కొన్ని కుటుంబాలు విడిపోతున్నాయి. మతపరమైనటువంటి కారణాలతో, పాపాలతో కొన్ని కుటుంబాలు విడిపోతున్నాయి. మరొక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు,
విమతములు, అసూయలు. ఇవేం పాపాలంటే సహజముగా సామాజికపరమైనటువంటి సహజముగా మనుషులు చేసేటువంటి పనులండి, ఇవి పాపాలండి. ఈ విషయాల్లో ఫిల్టర్ అయిపోతారు ప్రతి మనిషి కూడా. మ్యాక్సిమం ప్రతి మనిషి కూడా దీనిని దాటుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈరోజు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి, పాడైపోవడానికి కారణము ఇదొకటి అండి. 4 రకాల అనుభవాలు కలిగినటువంటి పాపాలు ఈ మాటల్లో కనబడుతున్నాయి. 3 రకాలు మనం చూసాం. 4వ మాటగా బాహ్య సంబంధమైనటువంటి పాపం కనబడుతుంది. చూడండి, బాహ్య సంబంధం ఏంటి? ఆ బాహ్య సంబంధమైనది అని ఆలోచన చేస్తే మత్తతులు, 21వ వచనం, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వారి బాహ్య సంబంధంగా వారు చేస్తున్నటువంటి మాటలు అండి. మత్తు అండి. ఈరోజు మద్యం ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా, ఎలాంటి వారైనా, చదువుకున్న వారు, చదువుకోలేనటువంటి వారు, కష్టపడిన వారు, కష్టం లేనటువంటి వారు, అందరూ కూడా ఈ మత్తుకు బానిస అయిపోతున్నటువంటి వారు. అల్లరితో కూడిన ఆటపాటలు, ఇష్టానుసారమైనటువంటి విధానాలు ఏర్పాటు చేసుకోవడం. అందరూ కూడా దేవుని మాట చొప్పున నడిచిన కుటుంబాలు కాదు, మనుషులు కాదు. కుటుంబాల్లో అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి? కుటుంబాల్లో పరిస్థితులు ఎందుకు తారుమారైపోతున్నాయి? కుటుంబంలో ఆనందం ఎందుకు లేదు? కుటుంబంలో ఎందుకు సంతోషం లేదు? ఎందుకు లేదంటే, ఎందుకు విచ్ఛిన్నమైపోతుందంటే, కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయంటే దేవుని మాట లేక. దేవుడు చెబుతున్నటువంటి ఆజ్ఞ వీరు పాటించక, వారిలో ఏముందంటే ఈ 4 రకాల అనుభవాలలో ఏదో ఒకటి ఉంటుంది కనుకనే వారి కుటుంబం పాడైపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. 4 రకాల అనుభవాలు. మరి ఏముండాలి? కుటుంబం బాగుండాలంటే ఎలాంటి తత్వాలు ఉండాలి? ఎలాంటి లక్షణాలు ఉండాలి? కుటుంబం బాగోవాలంటే, కుటుంబం ఆనందంగా వెళ్ళాలంటే, ప్రభువును మహిమపరిచే విధంగా ఉండాలంటే, ప్రభువు మెచ్చే కుటుంబంగా ఉండాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలంటే కిందకి చదువుకుంటూ వెళితే 22వ వచనంలో మనకు కనపడుతుంది కదా. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇదండి ఫలము. ఇవన్నీ ఒక దాంట్లో ఇమిడి ఉన్నాయి, ఒక ఫలంలో ఇమిడి ఉన్నాయి. అదే ఈ ఫలం. ఇవన్నీ, ఈ లక్షణాలు, ఈ క్వాలిటీస్ ఏ కుటుంబంలో ఉంటాయో, ఏ మనిషిలో ఉంటాయో, వారి కుటుంబం ఎప్పటికీ కూడా విచ్ఛిన్నమవ్వదు, పాడవదు. ఎందుకంటే ప్రభు ఆత్మ ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుంది. ప్రభు ఆత్మ ఎల్లప్పుడూ వారిని నడిపిస్తుంది. ఈ లక్షణాల గుండా, ప్రేమ గుండగా నడిపిస్తుంది. అండి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, వీటి గుండగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి మనిషిని కూడా నడిపించడానికి ప్రభు ఆత్మ ఎల్లప్పుడూ సహాయంగా నిలబడుతుంది. చూడండి, 16 మాట ఉంటుంది. చూడండి, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునేది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీర కార్యములు స్పష్టమైనవి అని 19వ వచనంలో చూసామా? స్పష్టమైనవి ఏమో మనం చదువుకున్నాము. కుటుంబం పాడైపోవడానికి ఏవో కారణమో చదువుకున్నాం. ఇవేమి మనం చేయకుండా ఉండాలంటే దేవుని ఆత్మానుసారముగా మనము నడుచుకోవాలి. అలా నడుచుకుంటే మనలో ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? ఆత్మ ఫలములో ఉన్నటువంటి లక్షణాలు. అవి ఉంటే కనుక ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి కార్యక్రమంలో మనం ఎప్పుడు ముందు స్థాయిలో ఉంటాం. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా నడుచుకుంటాయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.